కూటమి పాలన ఏ స్థాయికి దిగజారిందో అనడానికి టీడీపీ నేతలకు బీజేపీ నేతలకు మధ్యన చెలరేగుతున్న తాజా వివాదమే నిదర్శనమని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. కూటమి నేతల మధ్యన జరుగుతున్న మాటల యుద్ధాన్ని చూసి మరొక వైపు ప్రజలు చేదరించుకుంటున్నారు. మొదటగా బీజేపీ నేతలపై జేసీ ప్రభాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేయగా, ప్రభాకర్ రెడ్డిపై కాషాయ పార్టీ నేతలు అంతకంటే ఎక్కువగా తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. సంక్షేమ పాలనను అమలు చేయకుండా హామీలను తొంగలో తొక్కి అధికార కూటమి పార్టీల నేతలు కలహించుకుంటున్న తీరును డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగానే చూడాలని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. ఇక్కడ కనిపిస్తున్న ఈ రాజకీయ నేత పేరు జేసీ ప్రభాకర్ రెడ్డి. టీడీపీ సీనియర్ నేతగా ఉన్న ఈయన గతంలో ఎమ్మెల్యేగా పనిచేశారు. ప్రస్తుతం తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ గా వ్యవహరిస్తున్నారు. జేసీ ప్రభాకర్ రెడ్డి కొడుకు జేసీ అస్మిత్ రెడ్డి ప్రస్తుతం తాడిపత్రి ఎమ్మెల్యేగా ఉన్నారు. టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత రెచ్చిపోతున్న జేసీ తాడిపత్రి నియోజకవర్గంలో అంతా తానే వ్యవహరిస్తున్నారు. సొంతంగా ప్రైవేట్ సైన్యం ఏర్పాటు చేసుకున్న ఆయన దాడులు, దౌర్జన్యం చేయడం, ఎదుటివారిని ఇష్టం వచ్చినట్లు దుర్భాషలాడటంలో పేరు సంపాదించుకున్నారు. తాజాగా జేసీ ప్రభాకర్ రెడ్డి వ్యవహార శైలిపై టీడీపీ నేతలు లోలోన రగిలిపోతుండగా, బీజేపీ నేతలు బాహటంగానే బగ్గుమంటున్నారు. న్యూ ఇయర్ సందర్భంగా తాడిపత్రిలో విమెన్ ఈవెంట్ నిర్వహించారు జేసీ. మహిళలకు మాత్రమే ప్రవేశం అన్న జేసీ అర్ధరాత్రి దాకా ఎంజాయ్ చేయాలని పిలుపునిచ్చారు. కుటుంబం మొత్తానికి ఓ ఈవెంట్ నిర్వహిస్తే ఓకే, కానీ మహిళలకు మాత్రమే ప్రోగ్రాం నిర్వహించడంపై బీజేపీ నేత యామిని శర్మ, సినీ నటి మాధవీలత అసంతృప్తి వ్యక్తం చేస్తూ సోషల్ మీడియాలో వీడియో రిలీజ్ చేశారు. దీనిపై ఘాటుగా స్పందించిన జేసీ ప్రభాకర్ రెడ్డి, బీజేపీ, ఆర్ఎస్ఎస్, విశ్వ హిందూ పరిషత్ నేతలంతా హిజ్రాల కంటే ఘోరమని ఆరోపించారు. సినీ నటి మాధవీలత ఓ వ్యభిచారి అంటూ ఆమె నటించిన సినిమాలోని ఫోటోను వైరల్ చేశారు. అంతటితో ఆగక సినీ నటి మాధవీలతపై తన అనుచరులతో పోలీసులకు ఫిర్యాదు చేయించారు జేసీ ప్రభాకర్ రెడ్డి. ఇంతలో అనంతపురం నగరంలో షార్ట్ సర్క్యూట్తో జేసీ ట్రావెల్స్ బస్సు అగ్నికి ఆహుతైంది. దీనికి కూడా బీజేపీ నేతలే కారణమంటూ జేసీ ప్రభాకర్ రెడ్డి ఆరోపించారు. ఆయన అనుచిత వ్యాఖ్యలపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఆ వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించిన సినీ నటి మాధవీలత, ఎవరి బెదిరింపులకు తాను భయపడనని, సినిమాల్లో నటించే వారంతా వ్యభిచారులు అనుకోవడం జేసీ మూర్ఖత్వం అన్నారు. జేసీ వర్గీయులు తనను కిడ్నాప్ చేసి హత్య చేసినా తన పందా మార్చుకోనని ఆమె స్పష్టం చేశారు. జేసీ ప్రభాకర్ రెడ్డి వ్యాఖ్యలపై బీజేపీ నేతలు గట్టిగా కౌంటర్ ఇస్తున్నారు. ఆయన నోటికొచ్చినట్లు మాట్లాడితే ఊరుకునేది లేదని, తీవ్ర పరిణామాలుంటాయని మంత్రి సత్యకుమార్, బీజేపీ ఎమ్మెల్యే పార్థసారథి హెచ్చరిస్తున్నారు. టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చిన నాటి నుంచి తాడిపత్రి టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి రెచ్చిపోతున్నా, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాత్రం మౌనంగానే ఉంటున్నారు. తాడిపత్రి నియోజకవర్గంలో జేసీ ఎన్ని వివాదాలు సృష్టించినా, లా అండ్ ఆర్డర్కు విఘాతం కలిగించేలా ప్రవర్తించినా పోలీసులు కూడా చూసి చూడనట్లుగా వ్యవహరిస్తున్నారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో భాగంగా ఉన్న కాషాయ పార్టీ పైన, ఆ పార్టీ నేతలపైన జేసీ ప్రభాకర్ రెడ్డి నోరు పారేసుకోవడంపై చంద్రబాబు ఎలా స్పందిస్తారో అనేది చర్చనీయాంశంగా మారింది. జమ్మలమడుగు నియోజకవర్గంలోని ఆర్టీపీపీలో తయారయ్యే బూడిద రవాణా కాంట్రాక్ట్ విషయంలో బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డికి, టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డికి మధ్య ఇటీవలనే తీవ్ర వివాదం చోటు చేసుకున్న విషయం తెలిసింది. అప్పట్లో వీళ్ళిద్దరి పంచాయతీ సీఎం చంద్రబాబు దాకా వెళ్ళింది. అయినా ఇద్దరు నేతల మధ్యన సయోధ్య కుదరలేదని వారి అనుచరులు మాట్లాడుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి బీజేపీపై ఒంటి కాలు మీద లేస్తున్నారని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. దీనికి తోడు ప్రజా సంక్షేమ పథకాలు అమలు కాకపోవడంతో ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత పెరుగుతోంది. ఈ నేపథ్యంలో ప్రజలను తప్పుదారి పట్టించడానికి కూడా కూటమి పార్టీల నేతలు ఘాటైన విమర్శలతో కలహించుకుంటూ ఉంటారనే వాదన కూడా రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది.